హాయ్ హలో. వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం ఆస్ట్రాలజీలో బేసిక్ ఫౌండేషన్ కోర్స్ జనవరి 18 స్టార్ట్ అవుతుంది. దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ మనం అసలు జ్యోతిష్యం ఏంటి, జ్యోతిష్యం అసలు ఎందుకు నేర్చుకోవాలి, జ్యోతిష్యం నేర్చుకుని జ్యోతిష్యం అసలు నిజమైనా, ఇది 100% పని చేస్తుందా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ రకరకాల క్వశ్చన్స్ మన చుట్టూ పెనట్రేట్ అవుతా ఉంటాయి. నిజమైన పని చేస్తుందా లేదా, అసలు ఎంతవరకు పని చేస్తుంది, 100% నిజమేనా, అసలు ఇంపార్టెంటా కాదా, ఇది మంచిదా కాదా, అసలు నిజంగా ప్లానెట్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తాయా లేదా, ఇది ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తుందా లేదా, దీన్ని ఇది ఖచ్చితంగా పనిచేస్తుందా, ఇట్లాంటి ఎన్నో క్వశ్చన్స్ మన చుట్టూ పెనట్రేట్ అవుతా ఉంటాయి. వాటి గురించి ఒక ఈ వీడియో ఒక సమాధానం లాగా. సో జ్యోతిష్యం అంటే ఏంది, దీని గురించి ఏదో డెఫినేషన్ బుక్ లో ఉండే డెఫినేషన్స్ ఇటు చెప్పడానికి కాదు. జ్యోతిష్యం అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక అడవిలో వెళ్తున్నారు. చుట్టూ కూడా ఎక్కడ కూడా మీకు సూర్యరశ్మి కనిపించడం లేదు. దట్టమైన అడవి, చెట్లు గిట్లు పుట్లు అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ దారి తెన్ను ఏం తెలియదు. తెలియనప్పుడు మీరు ఎటు వెళ్ళాలి అనే ఒక ఇబ్బందిలో ఉన్నారు. అప్పుడు మీకు ఒక దిక్సూచి కాంపస్ దొరికింది. కాంపస్ ఇది మీకు రోడ్డును చూపిద్దు. ఉత్తరం ఎక్కడ, దక్షిణం ఎక్కడ, తూర్పు ఎక్కడ, పడమర ఎక్కడ అని చూపిస్తుంది. దాన్ని పట్టుకొని మీరు ఉత్తరం వైపు వెళ్ళారు. ఓకే, అక్కడ మీకు రోడ్డు దొరికింది. సో జ్యోతిష్యం అనేది ఇట్లాంటి దిక్సూచి లాంటిది. జ్యోతిష్యం అనేది ఒక దిక్సూచి లాంటిది. ఈ ఈ దట్టమైన అడవిలో ఏ విధంగా అయితే దిక్సూచి పనిచేస్తుందో, మీ జీవితం అనే దట్టమైన అడవిలో జ్యోతిష్యం అలా పనిచేస్తుంది. జ్యోతిష్యం అనేది మీకు ఒక దిక్సూచి లాగా పనిచేస్తుంది. ఓకే, ఇది మీకు అన్ని రకాల సమాధానాలు ఇవ్వకపోవచ్చు. జ్యోతిష్యం అనేది ఓకే, ఈ రోజు మీరు బ్రష్ చేసుకున్నారా, ఈ రోజు కాఫీ తాగారా, లేకపోతే ఈ రోజు ఏం అన్నం తింటారు, రేపు ఏం జరగబోతుంది, ఇది అంత డీటెయిల్డ్ గా ఇవ్వకపోవచ్చు. కానీ మీకు మీ ఉద్దేశాన్ని, మీకు వచ్చే అవకాశాలని, మీకు వచ్చే సవాళ్ళని ఖచ్చితంగా ఇది మీకు సహాయం చేయగలదు. సో ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఈరోజు మీరు ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని మీరు ఆ హాలిడే ఫ్యామిలీతో పాటు బాగా గడపాలి అనుకున్నారు. సో ఈ హాలిడే ట్రిప్ కి ఏదో ఒక ప్రదేశాన్ని లాక్ చేసుకున్నారు. ఆ ప్రదేశానికి వెళ్ళి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నారు. అప్పుడు ఒక్కసారి ఎందుకో వెదర్ ఫోర్కాస్ట్ చూసారు. సో వర్షం పడుతుంది, వర్షం పడే సూచనలు ఉన్నాయి అని మీకు తెలిసింది. సో అన్ని పెట్టుకున్నారు కార్లో, దాంతో పాటు గొడుగును కూడా తెచ్చుకున్నారు. గొడుగును కూడా తెచ్చుకున్నారు. సో వర్షం పడుతుందా పడదా తర్వాత విషయం. ముందు జాగ్రత్తగా గొడుగు అయితే తెచ్చుకున్నట్లేదు. సో మన జీవితం కూడా ఒక హాలిడే ట్రిప్ లాంటిదే. దీంట్లో ఎక్కడ ఏమి జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో జ్యోతిష్యం ఏం చేస్తుందంటే మీ జీవితంలో పడే వర్షాన్ని ఆపుతుంది, కానీ ఒక గొడుగును తీసుకోమని వెళ్ళమని చెప్తుంది. ఇది వాతావరణ సూచిక లాంటిది అనమాట. ఒక ప్రిడిక్షన్. ఆస్ట్రాలజీ ఇస్ అ ప్రిడిక్షన్. సో నేను మా ఇంటికి రండి అని పిలిచినాను. సో పలానా హైదరాబాద్ లో పలానా దగ్గర నేను ఉంటాను అని చెప్పాను. సో మీరు కారులో బయలుదేరారు. దారిలో వచ్చే వాళ్ళందరినీ అడుగుతున్నారు, ఈ ఈ రూట్కి ఎట్లా పోవాలి, ఈ రూట్కి ఎట్లా పోవాలి అని. రకరకాల మెంబర్స్ రకరకాల రూట్స్ చూపిస్తున్నారు. అటు పోండి అంటారు, కొంతమంది ఇటు పోండి ఇట్లా చెప్తూ ఉంటారు. అదే మీ చేతిలో గూగుల్ మ్యాప్స్ ఉంటే ఎగ్జాక్ట్ గా మీ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలో అనేది చేర్చేస్తుంది. సో ఇది ఈ జిపిఎస్ మీకు డ్రైవింగ్ ఎలా చేయాలో చెప్పదు, కానీ మీకు దారి చూపిస్తుంది. డ్రైవింగ్ చేసేది మీరే. ట్రాఫిక్ జాముల్లో పదునైన మలుపులు, డొంకలు, ఓకే, స్పీడ్ బ్రేకర్లు ఇవన్నీ వస్తాయా రాదా అనేది జిపిఎస్ చెప్తుందండి, చెప్పదు కదా.
కానీ మీ గమ్యస్థానానికి ఎలా వెళ్ళాలి అనేది రూట్ చూపిస్తుంది. జ్యోతిష్యం కూడా అంతే, జిపిఎస్ లాంటిది. మీ జీవితంలో వచ్చే సవాళ్ళని హైలైట్ చేస్తుంది. మీరు జీవితాన్ని ఎంత సమర్థవంతంగా నావిగేట్ చేయొచ్చో జ్యోతిష్యం ఆ విషయాల్లో సహాయపడుతుంది. దీంట్లో మీరు అర్థం చేసుకునేదానికి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేదానికి, మీరు వెళ్ళే దారిని అర్థం చేసుకునేదానికి, సో జ్యోతిష్యం అనేది ఈ విధంగా మీకు సహాయపడుతుంది. ఇది ఒక కొత్త రెసిపీ లాంటిది, ఒక వంటకం లాంటిది. మీకు కావాల్సిన పదార్థాలు, దాంట్లో ఏమేమి వేయాలి, ఎలా ఆ రెసిపీ తయారవుతుంది అని మనకి ఒక గైడెన్స్ లాంటిది, ఒక గైడ్ లాంటిది. మీరు ఒక బుక్ చూసి వంట చేస్తున్నారు అనుకోండి, సో దాంట్లో ఏమేమి వేయాలని ఒక పద్ధతి ప్రకారం రాసి ఉంటుంది కదా. అదే కానీ మీరు ఏ బుక్ ఫాలో కాకుండా మీరు ఒక వంట చేస్తున్నారు అనుకోండి, మీకు రాదు, వంట రాదు. మీరు ఏ బుక్ ఫాలో కాకుండా, ఒక గైడ్ అనేది లేకుండా మీరు చేస్తున్నారు, వంట చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది వస్తుంది కదా. ఏంది, దేని తర్వాత ఏమి వేయాలి అనేది తెలియకపోతే ఇబ్బంది కదా. జ్యోతిష్యం అనేది కరెక్ట్ గా ఈ పాత్రను పోషిస్తుంది. సో మీరు ఒక జిమ్కి వెళ్ళారు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక జిమ్కి వెళ్ళారు. జిమ్కి వెళ్ళినప్పుడు ఆ జిమ్ లో ఉండే పరికరాలు ఉంటాయి కదా, వాటిని మీరు, మీకు ఏది నచ్చితే అది మీరు యూజ్ చేసి మీ బాడీ బిల్డింగ్ ని చేసుకోవాలా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఒక వ్యక్తిగత శిక్షణ ఇచ్చేవాడు ఉన్నాడంటే, అంటే జిమ్ ట్రైనర్ కానీ ఉంటే, సో మీలో ఏం అవకతవకలు ఉన్నాయి, మీకు ఎక్కడ బలం ఉంది, మీ పరిమితులు ఏంది అని పూర్తిగా అర్థం చేసుకొని, మిమ్మల్ని మీరు ఆ వీక్ పాయింట్స్ ని ఓవర్కమ్ చేసి ఎదగడానికి ఆ శిక్షకుడు మీకు సహాయం చేస్తాడు. ఆ విషయాల్లో ఆ శిక్షకుడు ఉన్నప్పుడు ఒక మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు, మీకు ప్రేరణ ఇస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు మిమ్మల్ని. మీకు చేతులు సన్నగా ఉన్నాయి కానీ మీరు జిమ్కి వెళ్ళి కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది, చేతులు పెరగవు కదా. అదే ఒక శిక్షకుడు ఉంటే, మీకు కాళ్ళు బలంగా ఉన్నాయి, చేతులు సన్నగా ఉన్నాయి, మీరు చేతులకు సంబంధించిన బరువులు ఎత్తండి అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ ఇస్తాడు, మీరు ఆరోగ్యంగా ఉండడానికి, మీ శరీరం ఆకృతిలో ఉండడానికి. ఇది జ్యోతిష్యం యొక్క పాత్ర. జ్యోతిష్యం కూడా ఇలానే చేస్తుంది, ఒక శిక్షకుడు లాంటిది అనమాట. అది మీ జీవితంలో వచ్చే సవాళ్ళని, అట్లానే మీకు వచ్చే రెస్ట్రిక్షన్స్, పరిధుల్ని, మీ బలాల్ని, బలహీనతల్ని గుర్చి చెప్తుంది. పురాతన కాలంలో షిప్ లో వెళ్ళేటప్పుడు నావికులు నక్షత్రాలు చూసి ఫాలో అయ్యేవాళ్ళంట, నక్షత్రాలపై ఆధారపడేవాళ్ళంట. సో ఓడని ఆ గమ్యం వైపు చేర్చడానికి నక్షత్రాలు గుర్తుపెట్టుకునేవాళ్ళంట. ఎందుకంటే చుట్టూ నీరే కదా, తెలియని ప్రదేశం అది, నీరు అనేది, ఎటు పోతున్నామో మనకి తెలియదు, దిశ దిక్కు అనేది ఉండదు, కానీ నక్షత్రాలు అనేవి చెప్పేవంట. సో జ్యోతిష్యం కూడా ఒక మార్గదర్శకి లాంటిదే, నక్షత్రాల వల్లే పనిచేస్తుంది. మీరు ఎటు వెళ్ళాలి, ఎటు నావని ఎటు చేర్చాలి అనేది చెప్తుంది. జ్యోతిష్యం అనేది మీ జీవితాన్ని నిర్దేశించదు, ఇలా ఉండాలి అని చెప్పదు, దీన్ని పర్ఫెక్ట్ గా నావిగేట్ చేయగలుగుతుంది. ఇది ఒక మ్యాప్, ఒక దిక్సూచి, ఒక జిపిఎస్, ఒక మార్గదర్శకాన్ని చూపించే నక్షత్రం. మీ ప్రయాణాన్ని రూపొందించడానికి ఈ సాధనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే యాత్రికుడైతే మీరే. ఓకే, ఇవన్నీ మీరు ఉపయోగిస్తారా, కాంపాస్ ఉంటుంది, జిపిఎస్ ఉంటుంది, అన్ని ఉంటాయి, దాన్ని ఉపయోగిస్తారా ఉపయోగించరా అనేది ఫ్రీ విల్, మీకు దేవుడిచ్చిన ఫ్రీ విల్. మీరు ఆ విశాలమైన సముద్రంలో ప్రయాణిస్తున్నారు, అలల ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, నక్షత్రాల వైపు చూస్తున్నారు. మీకు ఆ మెరిసే లైట్లు, ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది,
ఆ లైట్ వైపు ప్రయాణిస్తూ ఉంటారు. అలాగా ఒక దిక్సూచి అన్నమాట. ఇది ఒక అంతర్దృష్టి. ఓకే, ఇది ఒక ప్రిడిక్షన్. ప్రిడిక్షన్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీ చేతిలో కత్తి ఉంది. సో మీ ఫేస్ చూసి మీరు ఇతరులను చంపాలి అనుకుంటున్నారా, ఇతరులను రక్షించాలని అనుకుంటున్నారా, మనం గెస్ట్ చేయొచ్చు. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మీ ముఖ కవలికలు చూసి, మీ బాడీ లాంగ్వేజ్ చూసి మనం ఈజీగా మీరు ఏం చేయాలి అనుకుంటే ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అలా చేస్తారా చెయ్యరా అనేది తర్వాత విషయం. ఓకే, ఒక ప్రిడిక్షన్ అనమాట. కోపంగా ఉన్నాడు, మా నాన్న కోపంగా ఉన్నాడు, కొడతాడు. కోపంగా ఉంటే కొడతాడు. ఇది ఒక ప్రిడిక్షన్. కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు, కానీ అతను కోపంగా ఉన్నాడు, కొడతాడు. సో జ్యోతిష్యం కూడా ఒక ప్రిడిక్షన్. ఇప్పుడు మీలో అందరూ కూడా ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. అంటే జ్యోతిష్యం ఏంటి అనేది మీరు మీ ఆలోచనలు అనేవి మీరు ఆలోచిస్తున్నారని తెలుసు. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, సో జ్యోతిష్యం అనే వర్డ్, జ్యోతిష్యం అసలు ఏంది అనేది అర్థం చేసుకుంటే మిగతా అన్ని కూడా అర్థమైపోతాయి. అసలు ఆ వర్డ్ గురించి సరైన అర్థం ఎవరికి తెలియదు. ఇది వేలాది సంవత్సరాల నుంచి ఉంది. ఎంతో మంది గొప్ప వ్యక్తులు, గొప్ప మనుషులు దీన్ని చెక్కారు ఈ జ్యోతిష్యాన్ని. గెలీలియో నుంచి ఇప్పుడు ఉండే కార్ల జంగ్ వరకు వాడుతున్నారు. సైన్స్ ప్రకారం చెప్తున్నా. మనకి పరాశర మహర్షి, అది శివుడి దగ్గర నుంచి వచ్చింది. అది పరాశర మహర్షి నుంచి మనం వాడతాం. ఎన్నో సందేహాలు ఉన్నాయి, సైన్స్ కి జ్యోతిష్యానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి జ్యోతిష్యానికి మధ్య ఎన్నో, కొన్ని న్యాయమైనవి ఉన్నాయి, కొన్ని అన్యాయమైనవి ఉన్నాయి. ఒక ప్రఖ్యాత జ్యోతిష్కురాలు లిండా గుడ్మెన్ అని ఆమె చెప్పారు, జ్యోతిష్యం అనేది ఒక అద్దం లాంటిది, కానీ ఇది సత్యాన్నే ప్రతిబింబిస్తుంది, కానీ ఆ సత్యాన్ని ఇది సృష్టించదు అని. ఎంత బాగా చెప్పారు. జ్యోతిష్యం అనేది ఒక అద్దం లాంటిది, ఇది ఓన్లీ సత్యాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది, దాన్ని సృష్టించదు. ఇది వాస్తవానికి ఎలా పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది అంటే, మీరు పుట్టే టయానికి ఆ టైంలో గ్రహాలు ఎక్కడున్నాయి, నక్షత్రాలు ఎక్కడున్నాయి, ఓకే, లగ్నం ఎక్కడుంది, మీ వ్యక్తిత్వము, బలాలు, బలహీనతలు, వీటి మీద డిపెండ్ అయ్యి మీ ఆలోచన సరళిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఇవి సెట్ అవుతాయి. సపోజ్ మీరు వృశ్చిక రాశి అనుకోండి, మీరు లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ లో తీవ్రంగా, ఓకే, సో ఇంటెన్సిఫైడ్ గా ఉంటారు. చాలా ప్రైవేట్ వ్యక్తిగా ఉంటారు. ఒక డిటెక్టివ్ మాదిరి ఉంటారు. ఎందుకంటే ఇది నీటి సంకేతము. సో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి అని మనము గెస్ అనమాట. ఇది ప్రిడిక్షన్. మరి ఫ్రీ విల్ అంటే ఏంది? సొంత విధి మీద నియంత్రణ ఉందా లేదా? జ్యోతిష్యం అనేది స్థిరమైన ఫలితాన్ని అంచనా వేయడం కాదు, ఇది ఒక సూచన లాంటిది. ఇది ఒక సూచన లాంటిది. సో మీ మదర్ మీకు ఎలా చెప్తారు, రే వాన పడేటట్టుంది బాబు, గొడుగెత్తుకోబో అంటారు. వాన పడుతుందా లేదా తర్వాత విషయం, కానీ ప్రిడిక్ట్ చేయడం అనేది, ఓకే, వాన పడచ్చు అని మీ అమ్మ చెప్పారు. జాన్ పార్టీ అనే ఆమె, ప్యాట్రిక్ అనే ఆమె ఏం చెప్పారంటే, ఆస్ట్రాలజీ విల్ నాట్ యూజ్డ్ బై బిలీనియర్స్, ఆస్ట్రాలజీ విల్ నాట్ యూజ్డ్ బై బిలీనియర్స్, బట్ మిలీనియర్స్ డూ అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటంటే బిలియనర్స్ దీన్ని వాడరు, కానీ మిలియనర్స్ మాత్రం ఖచ్చితంగా వాడతారు అని. ఎందుకంటే లైఫ్ మీద ప్రెసిషన్, ఖచ్చితత్వం కావాలి అన్నప్పుడు ఇలాంటి టూల్స్ అన్ని మనకు అవసరం. ఓకే, ఇది ఒక పుక్కిటి పురాణము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళంతా ఏంటంటే వాళ్ళ జీవితం మీద ఒక ప్రెసిషన్ లేదన్నమాట, ఖచ్చితత్వం లేదు. అందుకని వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మీరు మీ వీధిలో
పరిగెత్తే పందెం వేసుకున్నారు అనుకోండి, అక్కడ గెలిచినా ఓడినా పెద్ద లెక్క ఉండదు. అదే ఒలింపిక్స్ లో మీరు ఆడుతున్నారు అనుకోండి, ఒక్క సెకండ్ మీరు వేసుకున్న షూ, ఓకే, మీరు వేసుకున్న బట్టలతో కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఆ సెకండ్ ని మిమ్మల్ని లేట్ చేస్తే ఓడిపోతారు. అంత ఖచ్చితత్వం ఉంటుంది. మీరు వేసుకునే షూ దగ్గర నుంచి మీరు తాగే మంచినీళ్ళ నుంచి మీరు తినే ఆహారం నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. నేటికి అలాంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారు, దాన్ని అర్థం చేసుకుంటున్నారు. దాని బలాలు బలహీనతలు, దాని ఇంట్యూషన్ పవర్, అంతర్దృష్టి, మీ జీవితం గురించి చాలా సమాచారాన్ని మీరు తీసుకునే నిర్ణయాల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అని జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. ఇది సరదా జ్యోతిష్యం కాదు. మీలో చాలా మంది మీ చార్ట్ మీరు రాయించుకొని ఉంటారు, చాలా మంది జ్యోతిష్యుడిని సంప్రదించుంటారు, చాలా మంది జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలని ఉత్సుకత ఉంటారు, చాలా మంది జ్యోతిష్యం గురించి కథనాలు వినుంటారు. కానీ నేను చెప్పే కథ డిఫరెంట్. మీరు పుట్టిన టైం, ఖచ్చితమైన సమయం, మీరు పుట్టిన ప్రదేశం, ఆ గ్రహాలు మరియు నక్షత్రాలు స్థానాలు మీ వ్యక్తిత్వం, మీ బలాలు బలహీనతలపై ప్రభావం చూపిస్తాయి. మీ ఆలోచన సరళిని అవి మార్చగలుగుతాయి అని నేను నమ్ముతున్నాను. జ్యోతిష్యం నిజమా? కొన్ని శతాబ్దాలు, ఓకే, ఎవరైతే జ్యోతిష్యం ట్రాష్ అని చెప్పే వాళ్ళ లైఫ్ కంటే కొన్ని శతాబ్దాల కిందటి నుంచే ఈ సైన్స్ అనేది ఉంది. ఒకటి మనకి అవసరం లేదు అనుకుంటే అది ఎప్పుడో మరుగున పడిపోయేది. ఇన్ని తరాల నుంచి నావిగేట్ అయ్యి ఇప్పుడు దాకా వచ్చింది అంటే జ్యోతిష్యం ఉందనే కదా లెక్క. మీ తాత వినుంటారు, మీ నాన్న వినుంటారు, మీ ముత్తాత వినుంటారు, కొంతమంది రాజులు వినుంటారు. రాజుల కంటే ముందర సత్యయుగం నుంచి ఉంది ఇది. మనల్ని మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని అర్థం చేసుకునేదానికి ఒక సాధనం ఇది. జ్యోతిష్యం భవిష్యత్తును అంచనా వేయగలుగుతుందా లేదా? భవిష్యత్తు చెప్పండి నాకు, కరెక్ట్గా 2026లో ఏం జరగబోతుందో చెప్పండి అంటారు కొంతమంది. నిజంగా భవిష్యత్తును అంచనా వేయగలదా? ఇది ఒక ప్రిడిక్టివ్ టూల్. జ్యోతిష్యం అనేది ప్రిడిక్టివ్ టూల్. ఓకే, ఇప్పుడు మీ 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 ముందర నేను ఒక రెడ్ గా ఉండే అన్నాన్ని కలిపి పెట్టాను. ఓకే, ఇప్పుడు మీరు ప్రిడిక్ట్ చేస్తారు, ఇది తింటే నాకు నోరు కాలుతుంది, ఎందుకు మంట పుడుతుంది, అంత ఎర్రగా ఉంది కాబట్టి కారంగా ఉంది. ఇది మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. మేబీ మీరు ఆ తినే అన్నం స్వీట్ గా ఉండొచ్చు కదా. సో మీరు ముందర ప్రిడిక్ట్ చేసినప్పుడు ఇది కారమా అని అడుగుతారు. ఇదేంది ఇంత కారంగా ఉంది, ఇంత రెడ్గా ఉంది ఏంది, ఇంత కారంగా ఉంది ఏంది అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు ఇది కారం కాదండి, స్వీటే, ఏం పర్వాలేదు తినండి. సో ఈ ప్రిడిక్షన్ అనేది తప్పు కాదు. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ చార్ట్ ఏదైతే ఉందో, ఆ చార్ట్ మీద మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే జరగబోయే పరిణామాల్ని, పోకడల్ని, నమూనాల ఆధారంగా మీకు ఒక అవగాహన ఇస్తుంది జ్యోతిష్యం. జ్యోతిష్యం అసలు ఎందుకు చదవాలి? అసలు ఈ బాధ అంతా ఎందుకు? మిమ్మల్ని మీరు తెలుసుకునేదానికి. మీరు ఎవరో మీకు తెలుసా? ఏ విషయాలకు మీరు ఆనందపడతారు, ఏ విషయాల్లో మీరు భావోద్వేగాలు చూపిస్తారు, ఏ విషయాల్లో మీరు ఏడుస్తారు, ఏ విషయాల్లో మీరు ముందరకు వెళ్తారు, ఇది మీకు తెలుసా? ఎవరికి తెలియదు. కాకతీయంగా అవి వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ జ్యోతిష్యం చదువుకుంటే
మీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఎక్కడ ఏడుస్తున్నారు, ఎక్కడ నవ్వుతున్నారు ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారు. మీ వీక్నెస్ ఏంది, మీకు స్ట్రెంగ్స్ ఏంది తెలుసుకోగలుగుతారు, ప్రిడిక్ట్ చేయగలుగుతారు. మరి నేను జ్యోతిష్యం నేర్చుకోవచ్చా? ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. కొద్దిగా ఓపిక, కొద్దిగా అభ్యాసం చేయాలా, కొద్దిగా ఓపికతో వినాలి. ఓకే. సో ఒక అభ్యాసం కూడా చేయాలి. అంటే నేర్చుకుంటే సరిపోతుంది, కొద్దిగా అభ్యాసం కూడా చేయాలి. చేస్తే పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవచ్చు. నేను అందుకనే చెప్తాను, నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ లెవెల్లోకి తీసుకెళ్లి నలుగురికి ఉపయోగపడే విధంగా ప్రిడిక్షన్స్ ఇవ్వండి అని చెప్తుంటాం స్టూడెంట్స్ అందరికి కూడా. దీన్ని నేర్చుకోవాలంటే కొద్దిగా ఓపికతో నేర్చుకోవాలి, ఆ ఓపిక మీకు ఉంది. సో ఇంప్లిమెంటేషన్ లెవెల్లో నలుగురికి మీరు హెల్ప్ చేయాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. వాళ్ళ వాళ్ళ చార్ట్స్ తీసుకొని చదువుకొని వాటిని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తేనే ఇది నేర్చుకోవచ్చు. జ్యోతిష్యం 100% నిజమా? జ్యోతిష్యం అనేది ఒక సైన్స్ కాదు, ఇది ఒక రియలైజేషన్. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే విషయం చెప్తానో మీ మనసు నమ్మింది అనుకోండి, ఇంకా మీరు ఏం ఆధారాలు అడగరు. దీని ప్రూఫ్ ఏంది, దీనికి ఇదేంది, దీని సర్టిఫికేట్ ఉందా లేదా, ఇవేం అడగరు. ఎందుకంటే ఇది ఒక రియలైజేషన్. ఇది సైన్స్ కాదు, సైన్స్కి కావాలి ఒక ప్రూఫ్ అనేది. మీరు రియలైజ్ అయినప్పుడు మీకు ఏమి అవసరం లేదు. ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతారో వ్యక్తిగత వృద్ధి సాధిస్తారు, స్వీయ ఆవిష్కరణ, సెల్ఫ్ డిస్కవరీ చేసుకుంటారు. అందుకని దీన్ని నమ్మాలి. 100% నిజం ఇది. జ్యోతిష్యం ఎందుకు ముఖ్యమైనది? వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? మన గురించి, మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి ఒక లోతైన అవగాహన ఇస్తుంది. జీవితంలో ఇలాంటి సవాళ్ళు వస్తాయో ఆ సవాళ్ళని ఎలా నావిగేట్ చేయాలో ఒక సమాచారాన్ని ఇస్తుంది. మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో జడ్జి చేస్తుంది, మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా. అందుకని ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. జ్యోతిషం మంచిదా చెడ్డదా నేనేం చెప్పను, ఇది మంచిదా చెడ్డదా అని నేనేం చెప్పను. ఇది ఒక టూల్, ఒక సాధనం ఇది. ఓకే. ఈ సాధనాన్ని మీరు మంచి కోసం ఉపయోగిస్తే మంచిది, మీ తెలివితేటలతో చెడుకు ఉపయోగిస్తే చెడ్డది. ఇప్పుడు మీ చేతిలో కత్తి పెట్టాను, ఆ కత్తితో మీరు రక్షిస్తారా, అందరిని పొడి చేస్తారా అనేది ఆ కత్తి ఏం చేస్తుంది పాపం. కత్తికి కోసే గుణం ఉంటుంది అంతే. జ్యోతిషం కూడా అంతే, ఒక టూల్ ఇది. మీరు ఎలా యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఇది మంచిదా చెడ్డదా. చెడ్డ జ్యోతిష్కులు ఉన్నారు, మంచి జ్యోతిష్కులు ఉన్నారు. దీన్ని చెడుకు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు, మంచికి ఉపయోగించే వాళ్ళు కూడా ఉన్నారు. గ్రహాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో జ్యోతిష్యంలో, అవి మన జీవితాన్ని నిజంగా ప్రభావితం చేస్తాయా? ఇవి నేరుగా ప్రభావం చేయలేవు, కానీ అవి మన శక్తిని, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. దానివల్ల మీరు యాక్షన్స్ తీసుకుంటారు. ఏ విధంగా అయితే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రంలో అలలు ఎలా పుడుతున్నాయో, అమావాస్యకి పౌర్ణమికి ఆటుపోట్లు ఎలా వస్తున్నాయో, ఆ విధంగా మన మైండ్ మీద ఈ గ్రహాలు పనిచేస్తాయి. జీవిత ప్రయాణంలో మనకి ఇది ఒక కన్ఫ్యూజన్ రూట్ అన్నమాట జీవితం అనేది. దీంట్లో ఒక మార్గనిర్దేశకం చేయడానికి, మీకు ఒక దారి చూపించడానికి, మీరు తీసుకునే రూట్ సరైనదా కాదా అని చెప్పడానికి గ్రహాలు, రాశులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సపోజ్ ఒక నాటకం జరుగుతుంది, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను నార్మల్ లాంగ్వేజ్ లో. సో ఒక ఒక నాటకం జరుగుతుంది, ఒక స్టేజ్, లేదా ఒక సినిమా జరుగుతుంది అనుకుందాం. ఈ సినిమాలో ఎవరైతే యాక్టర్స్ ఉంటారో, యాక్టర్స్ ఎవరైతే ఉంటారో అవి గ్రహాలు. అవి గ్రహాలు అన్నమాట. సో ఆ పాత్రల్ని పోషించడానికి గ్రహాలు, గ్రహాలు అనేవి యాక్టర్స్. మరి రాశులు ఏవైతే ఉంటాయో అవి పాత్రలు. ఓకే. అవి పాత్రలు, యాక్టర్స్ పాత్రలోకి వస్తారు.
యాక్టర్స్ పాత్రలోకి వస్తారు. ఈ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాస్ట్యూమ్స్, వాళ్ళు వేసుకునే వేషధారణ. సో యాక్టర్స్ పాత్రల్లోకి కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చి కథను నడిపిస్తారు. ఆ విధంగానే గ్రహాలు రాశుల్లోకి వచ్చి నక్షత్రాలనే ముసుగేసుకొని ప్రవర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కమల్ హాసన్ గారు ఒక పోలీస్ వేషం వేశారు. ఓకే, పోలీస్ వేషం వేశారు. కమల్ హాసన్ అనే అతను యాక్టర్. పోలీస్ అనే వేషము అది రాశి. ఆయన వేసుకునే పోలీస్ డ్రెస్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, లాఠీ పట్టుకుని, దట్ ఈస్ నక్షత్రం. ఇప్పుడు రవి సింహరాశిలో మకా నక్షత్రం మీద ఉన్నాడు అంటే, సూర్యుడు రవి అనే అతను సింహరాశి అనే పాత్ర వేసుకుని మకా నక్షత్రం అనే కాస్ట్యూమ్స్ వేసుకున్నాడు అని అర్థం. గ్రహాలు అనేవి మీలో పనిచేసే శక్తులు. అంటే ఆ గ్రహాలు ఏం చేస్తాయంటే ఆశలు, భావోద్వేగాలు, సవాళ్ళు ఇవన్నీ కూడా తీసుకొస్తాయి. రాశులు ఆ శక్తుల్ని ఎలా వ్యక్తపరచాలి అని చెప్తాయి. ఆ శక్తుల్ని ఎలా వ్యక్తపరచాలి అంటే తెలివిగానా, బోల్డ్ గానా, లేకపోతే ఎమోషనల్ గా గానా, ఇవన్నీ కూడా రాసులు చెప్తాయి. అంటే ఒక ఆకృతిని ఇస్తాయి. నక్షత్రాలు కథని చక్కగా ట్యూన్ చేసి లోతైన అర్థాన్ని ఇస్తాయి. మీ జీవితం అనేది ఒక గొప్ప నాటకం అనుకోండి. గ్రహాలు అనేవి నటులు, రాశి వారు వేసుకునే పాత్రలు, నక్షత్రాలు నేపథ్యాన్ని అందిస్తాయి. ఈ ప్రయాణం అంతా కూడా ఒక కళాఖండం అవుతుంది. మీరు అర్థవంతమైన సినిమాని తీస్తారా, అర్థం లేని పిచ్చి సినిమాని చూస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది. దేవుడు ఫ్రీ విల్ మీకు ఇచ్చాడు. ఫ్రీ విల్ అనేదే మీకే ఇచ్చాడు. సో నేను జ్యోతిష్యాన్ని ఒక యాంగిల్ అర్థం చేసుకున్నాను, దాన్ని నమ్మాను. నమ్మాను కాబట్టి మీ ముందరకు వచ్చాను. జనవరి 18 బేసిక్ కోర్సు అంటే ఓనమాలు రుద్దించడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓనమాలు రుద్దించడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లో నేను పెట్టింది ఏంటంటే జ్యోతిష్యం అంటే అర్థం ఏమిటి, జ్యోతిష్యం ఎలా పనిచేస్తుంది, మనం ఇది ఎప్పుడో రాసినట్టయితే దేవుడు ఎందుకు అంత జ్యోతిష్యం చెప్తుంటే దేవుడు ఏం చేస్తాడు, ఖగోళ శాస్త్రానికి జ్యోతిష్ అంటే ఆస్ట్రానమీకి ఆస్ట్రాలజీకి ఉన్న తేడా ఏంటి, దక్షిణ భారత చార్టు ఉత్తర భారత చార్టు మధ్య తేడాలు ఏంటి, భావాలు అనేవి ఏంటి, జీవితంలో 4 పురుషార్థాలు 12 భావాల అర్థాలు ఏంటి, రాశులు అంటే ఏంటి, రాశులు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, నక్షత్రాలు అంటే ఏంటి, 27 నక్షత్రాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి, కొన్ని వేల నక్షత్రాలు ఉంటాయి కదా, అవన్నీ కాకుండా 27 నక్షత్రాలు ఎందుకు తీసుకున్నారు, గ్రహాల్లో నవగ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి కదా, రవి మాత్రం ఎందుకు రాజు అయ్యారు, ఎందుకు అందరూ శనికి కదా భయపడేది, ఆయన రాజు చేయొచ్చు కదా, కానీ రవి ఎందుకు రాజు అయ్యారు, ఎక్కువ పాపులారిటీ ఉండేది శనికి కదా, లగ్నం అంటే ఏంది అనేది ఇక్కడ. సో ప్రాథమిక ఓనమాలు దిద్దించడం అనేది స్టార్ట్ చేయబోతున్నాను జనవరి 18 సంక్రాంతి అయిపోయినాక. ప్లస్ ఏంటంటే అదనంగా దామోదర శక్తి కేంద్రము, కొద్దిగా మెడికల్ ఆస్ట్రాలజీ పరిచయం చేయడము, రవి లగ్నం చంద్ర లగ్నం యొక్క ప్రాముఖ్యతలు చెప్పడం, ఇవి అడిషనల్ బోనస్ గా ఇవ్వాలనుకుంటున్నాం. అలానే కాలగతి ఆన్లైన్ లైబ్రరీ మీద అపరిమిత యాక్సెస్ దాంట్లో యాడ్ చేస్తాం. అలానే గెస్ట్ లెక్చరర్స్ అనేవి ఉంటాయి. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వాళ్ళకి ఆన్లైన్ సర్టిఫికేట్ ఇవ్వడము.
అనేది జరుగుతుంది. ఓకే. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు ఏం నేర్చుకుంటారంటే ఒక ప్రాథమిక విశ్లేషణ చేయగలుగుతారు. అంటే బేసిక్స్ అన్ని తెలుసుకొని మీ చార్ట్ మీరు అనలైజ్ చేయగలుగుతారు. సో నా చార్ట్ నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది మీరు తెలుసుకోగలుగుతారు. మీ మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది. మీ బలాలు ఏంది, మీ బలహీనతలు ఏంది పూర్తిగా అర్థం చేసుకోగలరు. వ్యవధి వచ్చేసి ఒక 10 గంటలు క్లాస్ ఉంటుంది. సో 4 అవర్స్ వారాంతపు తరగతులు అనేవంటి 18 జనవరి స్టార్ట్ అవుతుంది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు, ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విరామాలతో ఈ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఫీజు వచ్చేసి 2116, ఎర్లీ బర్డ్ ఆఫర్ 13 జనవరి వరకు 2116, ఆ తర్వాత 3116. బోధనా విధానం అంతా ఆన్లైన్ జూమ్ లో జరుగుతుంది. బోధించే భాష వచ్చి తెలుగులో చెప్పబడుతుంది. సో సేమ్ అదే ఇంగ్లీష్ లో కూడా ఇక్కడ. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ దీంట్లో పేరు, ఏజ్, నెంబరు, ప్రొఫెషన్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి పేమెంట్ చేస్తే, సో దీని మీద మరింత వివరాలు కావాలి అనుకుంటే, ఇంకా నేను తెలుసుకొని కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఈ వాట్సాప్ చాట్ గ్రూప్ ఏదైతే ఉందో దీంట్లో చేరితే మా అడ్మిన్స్ అందరూ కూడా మీకు సరైన ప్రాంప్ట్ ఆన్సర్స్ మీ క్వశ్చన్స్ కి ఇస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. సో ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియోని యూట్యూబ్ లో పెడతాను, మళ్ళీ చూడొచ్చు. జ్యోతిష్యం మీద పాజిటివ్ ఇంపాక్ట్ తో సందేహాలన్నీ నెరవేర్చుకొని, సందేహాలన్నీ తీర్చుకొని మీరు గొప్ప జ్యోతిష్కులుగా మారాలి. ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ కూడా మంచి జ్యోతిష్కులుగా మారాలి. నలుగురికి మార్గదర్శకాన్ని చూపించి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పే ఒక గురువులుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఇది మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు.